నన్ను టార్గెట్ చేయటం ఎందుకు? కుర్చీ కావాలంటే ఇంటికి పంపించేస్తాను, తీసుకోండి, నేను మా ఇంటి నుంచి ఇంకో కుర్చీ తెచ్చుకుంటానని కూడా చెప్పాను. నేను కుర్చీ మీద మోజు లేదు, సేవ మీద కావాలి మోజు. పదవి వ్యామోహాన్ని అది పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి శాఖలో వాళ్ళందరూ ఒక నియమం పాటిస్తారు. మనం అందరం ఆర్ఎస్ఎస్ కి ఐడియాలజికల్ గా ఇంక్లైన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకన్నా ఒక డిసిప్లిన్ ఉంది. సరదాగా మన ఐడియా కోసం చెప్తున్నారు. ఒక వ్యక్తిని వాళ్ళే నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి ఒక అత్యున్నత పదవికి పంపిస్తారు రాజకీయాల్లోకి. అతను దేశానికి ఉపయోగపడినంత వరకు ఉంచుతారు. ఎక్కడైనా అతను పర్సనల్ గా అది వెళ్తోంది, అతను మన సంస్థ ప్రయోజనాన్ని దేశ ప్రయోజనాన్ని చిన్నగా దారి మళ్లిస్తున్నాడు అని అనుమానం వస్తే తీసుకొచ్చి అతి చిన్న పోస్టులో పెడతారు. అతని కాంట్రాక్ట్స్ మాత్రమే వాడుకుంటారు, వెంటనే తీసేస్తారు. ఆర్ఎస్ఎస్